ప్రతి ఉదయం దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాను. ఉదయకాల సమయంలో దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి వాక్యభాగము యెషయా గ్రంథము 54వ అధ్యాయము 14వ వచనాన్ని ధ్యానించుకుందాం. యెషయా గ్రంథము 54వ అధ్యాయము 14వ వచనాన్ని ధ్యానించుకుందాం. నీవు భయపడనక్కర్లేదు, బాధించువారు నీకు దూరముగా నుందురు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానము, నీవు భయపడనక్కర్లేదు, బాధించువారు నీకు దూరముగా నుందురు. ఈ యొక్క వాగ్దానాన్ని దేవుడు మనకును మన కుటుంబాలకును ఆశీర్వాదకరముగాను దీవెనకరముగాను మార్చునుగాక. ఈ యొక్క మాటల్లోని ఆత్మీయ సత్యాలను, ఆత్మీయ అర్థాలను మనం గ్రహించినట్లయితే ప్రవక్త అయినటువంటి యెషయా ఇశ్రాయేలు యొక్క ప్రజలను ఉద్దేశించి ఈ యొక్క మాటలను మాట్లాడుతూ ఉంటున్నాడు. నీవు భయపడనక్కర్లేదు. మరి ఇశ్రాయేలు యొక్క ప్రజలు మరి శత్రువులను చూసి ఎంతో భయంతో ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఈ మాటలను బట్టి మనం అర్థం చేసుకోగలం. ఎందుకనగా అనేక మంది ఇశ్రాయేలు పైకి దండెత్తి ఇశ్రాయేలును బాధించి అనేక రీతిలుగా ఇబ్బందులకు గురి చేసినట్లుగా చరిత్రలో మనం చూడగలం. అయితే దేవుడు తన ప్రజల నిమిత్తము, తన ప్రజల కొరకు మరి ప్రవక్తను ఇక్కడ ఒక సాధనముగా వాడుకుంటూ ఉంటున్నాడు. మరి వారిలో ఉన్నటువంటి భయాన్ని తీసివేసేదానికి, మరి వారిలో ఉన్నటువంటి భీతిని తీసేసేదానికి దేవుడు ప్రవక్త ద్వారా మాట్లాడుతూ ఉంటున్నాడు. నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. అమోరీలే కానీ, పెరిజ్జీలే కానీ, హిత్తీలే కానీ, మరి కనానీలే కానీ అనేక మంది శత్రువులు మరి ఇశ్రాయేల్ యొక్క ప్రజలకి ఉంటున్నారు. అయితే వారిని చూసి, ఎందుకనగా వారందరూ కూడా యుద్ధ నైపుణ్యం కలిగినటువంటి వారు, మరి అనేక బలాఢ్యులుగా వారు ఉంటున్నారు. కానీ వారిని చూసి ఇశ్రాయేల్ యొక్క ప్రజలు భీతిల్లుతూ ఉంటున్నారు. అందుకే వారిలో ధైర్యాన్ని నింపుతూ ఉంటున్నాడు. నువ్వు భయపడనక్కర్లేదు, నిన్ను బాధించేటువంటి వారు నీకు దూరముగా మరి నుందురు అని దేవుడు వాగ్దానం చేస్తూ ఉంటున్నాడు. మరి క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో మరి దేని గురించి నువ్వు బాధపడుతూ ఉంటున్నావు? ఏ సమస్య అయితే మరి నేను బాధిస్తూ ఉంటున్నదో, ఎవరైతే నిన్ను బాధ పెడుతూ ఉంటున్నారో ఆ సమస్యలో నుండి విడిపించగలిగినటువంటి మరి దేవుడు, మన దేవుడు, నిన్ను బాధించేటువంటి వారు నీకు దూరముగా మరి ఉంటారు. ఎప్పుడంటే ఆయన యందు నమ్మకించినప్పుడు, దేవుని పైన ఆధారపడ్డప్పుడు ఈ కార్యాలను మనం చూడగలం. దేని గురించి నువ్వు భయపడనక్కర్లేదు. అది ఎంత సమస్య అయినా నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. కొండలాంటి సమస్యను మంచులాగా కరిగించేటువంటి దేవుడు మన దేవుడు. ఆయన సర్వశక్తి కలిగినటువంటి దేవుడు, సైన్యములకు అధిపతి అయినటువంటి దేవుడు, ఆయన బలవంతుడైనటువంటి దేవుడు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి నువ్వు దేని గురించి నువ్వు బాధపడుతూ ఉంటున్నావేమో, నీవు దేని గురించి నువ్వు చింతిస్తూ ఉంటున్నావేమో, నీ చింత యావత్తును ఆయన మీద వేసినప్పుడు, ఆయన దేవుడి యొక్క వాక్యంలో మనం చూస్తుంటాం. నీ చింత యావత్తు నా మీద వేయడానికి దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తుంటున్నాం. నువ్వు దేని గురించి బాధపడుతూ ఉంటున్నావు, నువ్వు ఎవరి గురించి అయితే నువ్వు దుఃఖపడుతూ ఉంటున్నావు, అటు వారందరూ కూడా నీకు దూరముగా ఉంటారని మరి దేవుడు వాగ్దానం చేస్తుంటున్నాడు. అంత మాత్రమే కాదు, కానీ ప్రశస్తమైనటువంటి రత్నంతో నీకు సరిహద్దులు ఏర్పరచేదను. ప్రశస్తమైనటువంటి రత్నాలతో మరి నీ సరిహద్దులను విశాలపరిచేటువంటి దేవుడు. నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు. నీకు విరోధంగా ఉండేటువంటి వారు ఏ ఆయుధమైనా కూడా అది వర్ధిల్లదు. ఎందుకనగా దేవుడు నీ పక్షాన ఉంటున్నాడు, దేవుడు మన పక్షాన ఉంటున్నాడు, దేవుడు మనతో ఉంటున్నాడు. కాబట్టి మరి దేవుడు మనతో ఉన్నంత కాలము మనకు విరోధి ఎవడు? దేవుడు మన పక్షంలో ఉన్నప్పుడు మనకు విరోధి ఎవడు? మనం భయపడాల్సిన అవసరం లేదు. దేని గురించి భయపడాల్సిన అవసరం లేదు. మరి దేవుని సన్నిధిలో నమ్మకంగా ఆయన మీద ఆధారపడి, ఆయన త్రోవల్లో ఆయన ఆజ్ఞలను గైకుంటూ ఆయన కొరకు జీవించినప్పుడు దేవుడు మనతో ఉంటాడని ఈ యొక్క కొద్ది మాటల ద్వారా నేను హెచ్చరిక చేస్తున్నాను. దేవుడి యొక్క మాటలను మరి ఎక్కువగా మీకును, మీ కుటుంబాలకును ఆశీర్వాదకరముగాను దీవెనకరముగాను మార్చును. ఆమేన్.